త్వరగా వేయరా. నాకేదిరా అన్నయ్య, మీరు ఇచ్చిన పప్పు గుడ్డుకి మనీ సరిగా పోయింది. ఓనర్ చెప్పమని చెప్పారు, నేను చెప్పేశాను. ఏంటి తమాషా చేస్తున్నాడు? మినపప్పు ఎంత రేట్ ఉందో తెలుసా మార్కెట్ లో? రే పిలవరా మీ వాళ్ళని. ఓనర్ ఇక్కడ లేదు, ఊరికి వెళ్ళారు. వీటి ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడితే కత్తి తీసుకుని కొంచెం కుచ్చే అని చెప్పాడు. కుచ్చి పడిస్తా. ఇప్పుడు తెలుస్తుంది అన్నయ్య, షోరూమ్ లో ఉన్న పప్పులని ఎలా దొంగతనం అవుతుందని. అని నీ పనే కదా. ఏం బిను, స్టోర్ లో ఉన్న పప్పులన్నీ అలాగనే ఇస్తున్నావా లేదంటే కొలిసిస్తున్నావా? నోరు పోయిరా. నా దగ్గర డబ్బులు అడిగా తీసుకుంటున్నారు, లాక్కుని వెళ్ళిపోతున్నారు కదా. కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటారు కదా, మన చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పుడే కదా మనం ఎంజాయ్ చేయగలం. ఏంటయ్యా ఇది మొత్తం డూప్లికేట్ లా ఉంది, ఒరిజినల్ కాదు. అదేలా అన్నయ్యా కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నా? రే ఐఎమ్ ద సైంటిస్ట్. మందును ఓపెన్ చేసి చూసినప్పుడే అది ఏ ఫ్యాక్టరీలో చేసింది, అది ఎప్పుడు చేసింది, ఏ నీళ్లతో మిక్స్ చేసింది అని అన్ని విషయాలు చెప్పేస్తా. నన్ను ఎవరు మోసం చెయ్యలేరు. నిన్ను మాత్రం మోసం చేయలేదు, మన అందరినీ మోసం చేస్తున్నారు. మనల్ని ఎవరు మోసం చేసేది? ఎవర్రాది? ఇంకెవరో కాదు, మన హోటల్లో ఉన్నాడే ఆ వాచ్మెన్ గాడే. ఆ కుర్రాడికి మనం ఎవరో తెలియలేదు. వాడికి మనం ఎవరనేది చూపించాలి. చూపిద్దాం. ఇప్పుడే వెళ్దాం. ఆ వాచ్మెన్ ఒక్కడే కదా, తినేసి వెళ్ళండి. నీ దుకాణంలో తింటే మా ఓనర్ కత్తితో పొడుస్తాడు. వెళ్ళరా. ఈ చలిలో జర్కిన్ ఇప్పేసి వెళ్తున్నా చూడరు పిచ్చోళ్ళు. ఈ హోటల్లో పని చేయడం కన్నా ఆ బండి కొట్టు దగ్గరే పనిచేసి ఉండొచ్చు. ఇలా అవమానపడ్డానికి మనం తూకుల తొంగొచ్చు. వెళ్ళి చావు. మనం ఎక్కే కొద్ది మెట్లు ఇంకా వస్తూనే ఉన్నాయా? అరే ఒట్టి కడుపులో మందు కొడితే టక్కునిలానే మత్తెక్కుతుంది. రే ఎక్కడున్నాడు రా వాచ్మెన్? ఫుల్గా మందు కట్టి కన్ను మిన్ను తెలియకుండా ఎక్కడ పడుంటాడు. వాచ్మెన్ వేర్ ఆర్ యు? కమ్ అవుట్ సైడ్. ఏమనయ్యా చూస్తున్నా? గ్రూప్ కి నువ్వే కదా బాస్, నువ్వే ముందుకు వెళ్ళాలి. దొంగల పడాక బాస్ని నాకు భయంగా ఉంది. నువ్వే మన గ్రూప్ కి లీడర్. వాళ్ళు ముందు పెట్టి వెనక్కి వెళ్ళు. ఏ రోజు నన్ను శనిగడు పట్టుకున్నట్టున్నాడు. మన పని అయిపోయేలా ఉంది. సంపాడిద్దాం. ఇలా చూడండి, నేను మీ అందరికంటే మోస్ట్ సీనియర్ని. సీనియర్ చెప్పింది మీరు వినాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు వద్దు, నాకు వద్దు. రండిరా. రాను చాలా భయంకరమైన కామెడీ చేస్తున్నారు. దిగులు పడకండి, మిమ్మల్ని మా టీవీలో చేరుస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు ఎవరు ముందు వెళ్ళేది అనేది ఒక వటక మటక వేచొద్దామా? ఈ బీన్ మనల్ని అందరం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అనయ్య ఓటక మటక అంటే ఏంటి? అయ్యయ్యో, ఓటక మటక అంటే మనం చిన్న వయసులో ఆడుకునే వాళ్ళం కదా, ఇంకీ బింకీ బాంకీ. దాంట్లో సెకండ్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే క్రేజ్ ఎక్కువ. ఓకేనా? ఆడదామా? ఓ టిక్క మా టిక్క నీ టిక్క నా టిక్క ఖుష్ ఇలారా. ఇలా చూడండి, మీ పేరుకు వచ్చిన లక్ మీరే సెలెక్ట్ అయ్యారు. క్వార్టర్ కిక్ తగ్గే లోపు ముందుకెళ్ళు. దిగులు పడకు, నేను వెనకాల వస్తాను. ఓకే వాడు టాయిలెట్ వెళ్ళకపోయినా సరే బోర్మని ఏడుస్తాడు. ఏ బ్రూస్లీ, దూరం కాపాడరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. బండి స్టార్ట్ అయింది, పచ్చ జెండా చూపించు. ప్రయాణికులందరి గమనానికి ఊటీ నుంచి యమలోకం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5వ నంబర్ ప్లాట్ఫామ్ లో మీ ఆస్తికుల్ని కలపడానికి సిద్ధంగా ఉంది. ఒక రూపం కనిపిస్తోంది.
అద్దం నా రూపంలో ఉంది. మంచి కాలం, మనం ఎలాగో తప్పించుకున్నాం. ఈ అన్నయ్య అంతా ఒక మనిషే. వాడు చెప్పాడని నేను వచ్చాను కదా, నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటి అన్ని వైపులా చీకటిగా ఉంది, ఏ వైపుకు వెళ్ళాలి? బ్రూస్లీ, బ్రూస్. అప్పాడా, ఎలాగో బయటకు వచ్చేసాను. రండి, సిగ్గుపడకండి, లోపలికి రండి. మనకు తెలియకుండా ఫిగర్ ఏమో తీసుకొచ్చారా? చెప్తే వినండి, రండి. నేనా? త్వరగా రండి, ఆట పడి బాగరా. రండి. ఎక్కడ ఉన్నావు? అయ్యో అయ్యో, వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఈవిడ క్లిఫ్ క్లబ్ కి పాత వనరై ఉంటుందా? ఫిగర్ ని చూస్తుంటే భలే కత్తిలా ఉంది. ఎందుకు ఈ పిచ్చి వెధవకి అమ్మేసి వెళ్ళిపోయింది? ఏంటి ఈ పిల్లికి నల్ల రంగు వేసి కూర్చోబెట్టారు? న్యాయమా? పాప అందంగా ఉంది. ఇదా కొట్టింది? కానీ కొట్టినట్టుగా ఉంది, కానీ కదలకుండా ఉంది. ముందు వెళ్ళు అని చెప్పి నాకు వెనకాల వచ్చేలా చేశారు కదరా. నేను కదరా ముక్కాలి, బయట ఎవర్రా ముక్కుతోందే? నా వల్ల కావడం లేదురా స్వామి. బ్రూస్లీ, జాకీ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. దెయ్యాలే కనబడుతున్నాయి. చీఫ్ కుక్కో. ఎవరు? వానరు గొంతులా ఉంది. ఆయనలా ఎక్కడ? ఏంటి వానరు గారు టమాటా సాసు ముళ్ళంతా పంపేసుకున్నారు? తిని 10 రోజులయ్యింది. చికెన్ 65 తీసుకొస్తావా? వానర్ గారు, మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా? అమ్మా, బతికే పడ్డారు దేవుడు. అమ్మా, నాకాదు
ఎందుకురా ఎంత పిండి తినేస్తున్నావు? మావు నేను తింటది ఆ దెయ్యం వేసేసింది నా మీద. ఎవర్రా అది? కిన్ని కిన్ని రే అనయ్య, ఇంత పిలిచిన ఆగడా చూసావా? అన్ని మనం వండి వేసిన భోజనం వల్ల వచ్చింది. రండి. కిన్ని కిన్ని రే ఆగాడు. చిత్తం కొట్టించుకోవడానికి ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నట్టు? రే కెన్ని, అన్నగారు పిలుస్తున్నారు, మర్యాద లేకుండా నిలుస్తున్నావు. వీడికి ఏ రోజున మనం మర్యాద ఇచ్చినాం? రే పిలుస్తున్నాగా తిరగరా. ఎక్కడ ఎవడరా పడుకున్నాడు? రే యాదవులు అనయ్య, ఇంకొక గుడ్ న్యూస్. ఏంటది? ఈ నెల జీతం వచ్చిన తర్వాత నా జీతం నుంచి నీకు 1000 రూపాయలు బోనస్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ ఇచ్చేసొచ్చాయన్నయ్య. నేను దెబ్బలు తిని పరలోకం చేరిన తర్వాత మీరందరూ చీఫ్ కుక్కులు అయిపోయి ఈ కాటేజ్ ని ఎలా అనుకుంటున్నారా? మీకేమైనా జాలి కరుణ ఉన్నాయా? దెయ్యం చేత దెబ్బలు తిన్న వాళ్ళు నేనే ఎక్కువగా తిన్నాను. అయినా సరే నన్ను మీరే వెళ్ళండి అంటే ఏంటర్థం? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఆ జాకీ బ్రూస్లీ ఈ భోజనం తీసుకెళ్ళి ఇచ్చేయ్. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కనే. నేను వాడి దగ్గరికి వెళ్ళాను, వాడు నా చొక్కా పట్టుకుంటాడు, నాకు బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ వస్తుందా? నువ్వు బ్యాంకాక్ బ్రూసిల్లా కావాలని మీ నాన్న మందు పెట్టి నీకు ఆ పేరు పెట్టాడు. నువ్వు వీరికి బ్రూసిల్లా ఉన్నావు. ఇప్పుడు ఏం చేసావాలి? ఒక్కసారి నువ్వు ఇచ్చేసి వచ్చాయన్నయ్య. నా ఉద్యోగానికి అన్ని హోటల్స్ లో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఉద్యోగాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతానే తప్ప ఒంటరిగా వాడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. నీ బలం తెలియకుండా మాట్లాడద్దుయా. ఏనుగు ఒక బలం, దాని ఒక తోడ, నీ ఒక బలం నమ్మకం. నువ్వు సింహం సింగిల్ గా. సింహం సింగిల్ గా అడవిలోకి వెళ్తుంది. మనం పందులు గుంపులుగా వెళ్దాం. గుడ్ మార్నింగ్. తిను తిను. మాట్లాడ కెనడీ సార్, మీరు ఒక రకమైన మనిషి. సరే, మీకు అన్న తమ్ముడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే ఒక అనాథ, చర్చిలోనే పెరిగాను. అన్నయ్య తమ్ముడా అలా నాకు ఎవరు లేరు. సరే, ఇప్పుడు నేను చెప్పేది విని మీరు భయపడకూడదు, అలాగే టెన్షన్ కూడా కాకూడదు. చూసింది జరిగిందే చెప్తాను సరేనా? చెప్పించావు. నిన్న రాత్రి ఓ 12 గంటలకి 12:05 అవుతుంది. అదుగో చూసావా ఒక నీళ్ల ట్యాంక్, అక్కడ నీలాగే ఉండే ఒక మనిషి పడుకుని ఉన్నాడు. అది నేనేనయ్యా. మరి నిన్న మనల్ని చితక్కొట్టింది ఎవర్రా? అదై ఉంటుందేమో. పదండి, ఈ హోటల్లో రజన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. పదండి. దెయ్యానికి పేలు చూడడానికి మనిషిని తీసుకొచ్చారా?